నెల్లూరు అభివృద్ధిపై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రత్యేక దృష్టి సారించారు. సంతపేటలోని ఆరణి కందప్ప మేస్త్రి సత్రంలో 3,50,000 రూపాయలతో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ను మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యాలు కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 14,000 కోట్లతో మంచినీటి ప్రాజెక్టులు, 28,000 కోట్లతో జలజీవన్ మిషన్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. నగరంలోని ముత్తుకూరు గేట్ సెంటర్ను సుందరీకరించాలని అధికారులను ఆదేశించారు మంత్రి నారాయణ. ఆరణి కందప్ప మేస్త్రి సత్రం వారు ఈరోజు ఒక ఆర్ఓ ప్లాంట్ని ప్రారంభించారు. ఇది ప్రారంభించిన ఈ యొక్క కమిటీ చైర్మన్ని మరియు కమిటీ మెంబర్ని అధికారులందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు 3.5 లక్షల ఖర్చుతో గంటకి 1000 లీటర్లు, రోజుకి 5 లక్షల లీటర్లని స్వచ్ఛమైన వాటర్ని తయారు చేయగలిగిన ప్లాంట్ని పెట్టారు. ఈ ప్లాంట్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఈ సత్రం నెల్లూరు యొక్క నడి ఒడ్డులో ఉంది. ఈ చుట్టుపక్కల అనేక వ్యాపారాలు ఉన్నాయి, అనేక వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాలు. ఇక్కడ వస్తువులు కొనుక్కోవడానికి పల్లెటూరు నుంచి అనేక మంది వస్తుంటారు. ఈ యొక్క సరౌండింగ్ ఏరియాలో ఈ 4-5 స్ట్రీట్స్లో పెద్ద పెద్ద స్ట్రీట్స్ ఇవి. ఇక్కడికి వస్తువులు కొనుక్కోవడానికి అనేక మంది పక్కన విలేజ్ల నుంచి, పక్క కాన్స్టిట్యున్సీ నుంచి ఎంతోమంది వస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడ ఒక కనికల హాస్పిటల్ ఒకటి ఉంటాం. ఆ రోజుల్లో ఈ యొక్క అరణి కందప్ప గారు వారికి ఇక్కడెక్కడైతే హాస్పిటల్కి వస్తున్నారో వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఇక్కడ వారు కొన్ని సత్రాలు కట్టి, కొన్ని రూములు కట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేశారు. అలాంటిది 1971 వరకు వారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉండింది. 1972లో ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో విలీనం చేసి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం యాక్చువల్గా దీన్ని ముందుకు తీసుకుపోతుంది. ఆ కార్యక్రమంలో ఈరోజు వీరు ఎంత మంచి పని, ఇది చాలా మంచి పని. ఎందుకంటే మనుషుల యొక్క ఆరోగ్యం సగం తినే తిండి, తాగే నీరుని బట్టి ఉంటుంది. తాగే నీరు స్వచ్ఛమై, తినే తిండి స్వచ్ఛమైంది అయితే ఎటువంటి జబ్బులు రావు.